పొలిటికల్ ఎంట్రీపై తన భవిష్యత్తు దేవుడే నిర్ణయిస్తాడని తొలి రోజు అభిమానులకు రజనీ సంకేతాలిచ్చినా ఫ్యాన్స్ మాత్రం రజనీ పొలిటికల్ ఎంట్రీ కోసం పట్టుబడుతున్నారు. రెండో రోజు సమావేశంలో చాలా మంది అభిమానులు రజనీని రాజకీయాల్లోకి రావాలని కోరినట్టు తెలుస్తోంది. ఇవాళ తిరునల్వేలి, తూత్తుకుడి జిల్లాల ఫ్యాన్స్ రజనీతో సమావేశమయ్యారు. ఆయనతో ఫోటోలు దిగారు. దేవుడు శాసించాడు, అరుణాచలం పాటిస్తాడు. సత్యం. పొలిటికల్ ఎంట్రీ పక్కాగా క్లారిటీ ఇవ్వని రజనీ పొలిటికల్ పార్టీలకు సపోర్ట్ విషయంలో మాత్రం క్లారిటీ ఇచ్చారు. తాను ఏ రాజకీయ పార్టీకి మద్దతు ఇవ్వలేదు, నా పేరు కొంతమంది వాడుకుంటున్నారే తప్ప నేను ఎవరికి ఏ రాజకీయ పార్టీకి సపోర్ట్ ఇవ్వలేదన్నారు. రాజకీయాల్లోకి రావాలని అభిమానులు కోరుతున్నారు. ఒకవేళ రాజకీయాల్లోకి వస్తే డబ్బు ఆశ ఉన్న వారిని చేర్చుకోను అంటూ తనదైన స్టైల్లో చెప్పారు రజనీ. అయితే దేవుడు ఆదేశిస్తే రాజకీయాల్లోకి వస్తానంటూ వేదాంత ధోరణిలో తన నిర్ణయాన్ని ప్రకటించిన రజనీపై బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి తీవ్ర విమర్శలు చేశారు. రజనీకి రాజకీయాల్లోకి వచ్చే విషయంలో స్పష్టత లేదని, ఆయన రాజకీయాల్లోకి రాకుండా ఉంటేనే బాగుంటుందని విమర్శించారు. అయితే సుబ్రహ్మణ్య స్వామి విమర్శలపై రజనీ ఫ్యాన్స్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సుబ్రహ్మణ్య స్వామిని తమిళనాడులో ఎవరూ పట్టించుకోరని, ఆయన మాటలకు విలువ లేదంటున్నారు. రజనీ ఎప్పటికైనా పొలిటికల్ పార్టీ పెట్టి తీరుతారంటున్నారు ఫ్యాన్స్. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మురళి అందిస్తారు. సూపర్ స్టార్ రజనీకాంత్ అభిమానులు ఎప్పుడెప్పుడా ఎదురు చూస్తున్నటువంటి భేటీలు నిన్నటి నుంచి ప్రారంభమయ్యాయి. ప్రతిరోజు కూడా 3 జిల్లాలకి సంబంధించినటువంటి అభిమానులతో రజనీకాంత్ భేటీ అవుతున్నారు. నిన్న తొలి రోజు అంటే అభిమానులు ఉద్దేశించి రజనీకాంత్ ప్రసంగించారు. ఆ ప్రసంగంలో కూడా రాజకీయాల గురించి ప్రధానంగా ప్రస్తావించారు. గత 10 ఏళ్లుగా కూడా ఆయన రాజకీయాల్లోకి వస్తారు, రాజకీయాల్లోకి వచ్చి ఆయన పార్టీ పెట్టి తమిళనాడులో మమ్మల్ని పాలించాలనేటువంటి డిమాండ్లు ఇటీవల కాలంలో ఎక్కువైనటువంటి నేపథ్యంలో ఆయన ఏం చెప్పబోతారు నిన్న ఆసక్తిగా అందరూ చూసినటువంటి పరిస్థితుల్లో ఆయన నిన్న చేసినటువంటి వ్యాఖ్యలు రాజకీయాలపై ఒక స్పష్టత ఇచ్చారు. ప్రస్తుతానికైతే రాజకీయాల్లోకి వచ్చేటువంటి ఆలోచన లేదు, కానీ దేవుడు ఆదేశిస్తే కనుక ఖచ్చితంగా రాజకీయాల్లోకి కానీ లేదా ఏ బాధ్యత ఇచ్చినా సరే నేను సక్రమంగా నిర్వర్తిస్తాననేటువంటి వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపైనే ప్రస్తుతం తమిళనాడులో భిన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. అభిమానులు రజనీకాంత్ ఇప్పటికీ కూడా రాజకీయాల్లోకి రావాలని కోరుతున్నారు. ఇక్కడ కొంతమంది అభిమానులు కూడా ఉన్నారు. సో వారితో కూడా మాట్లాడు. నిన్న ఇప్పటికే సుబ్రహ్మణ్య స్వామి కూడా రజనీకాంత్పై వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి ఉంది. విమర్శలు చేశారు. ఆయన రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం లేదు, ఒకవేళ వచ్చినా సరే ఆయన స్థిరత్వం లేని మనస్తత్వంతో రాజకీయాల్లో ఇమడలేరినటువంటి వ్యాఖ్యలు చేశారు. సో దీనిపై అభిమానులు ఏమంటారో కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. சொல்லுங்க, சுப்பிரமணிய சுவாமி வந்து ரஜினி அரசியலுக்கு வர தேவையில்லை அந்த மாதிரி பேசுகிறேன். அதாவது தலைவர் எல்லா ரசிகரையும் சந்திக்க ஆரம்பிச்சதுலேருந்து தமிழ்நாட்டில் உள்ள அரசியல்வாதி அனைவர்களுக்கும் கொஞ்சம் பயம் கொடுத்துருக்கு. அதில் சுப்பிரமணிய சாமி அவர் வந்து நாகரிகமற்ற செயலில் தலைவரை பற்றி இன்னைக்கு ட்விட்டரில் வந்து பதிவு செஞ்சுருக்கிறாரு. அந்த சுப்பிரமணிய சாமி நாங்கள் வன்மையாக கண்டிக்கிறோம். அதாவது எங்கள் தலைவர் வந்து நாளைக்கு ஒரு அரசியல் கட்சி இயக்கத்தை ஆரம்பித்து இவங்களுக்கெல்லாம் பதில் சொல்லுவாருன்னு நாங்கள் நம்புகிறோம். இவர் அரசியல் கட்சியோடைய ஆரம்பிக்கிறதுக்கு அதோட ஆரம்ப காரியம்தான் இப்போ நடந்துகிட்டு இருக்குன்னு நாங்கள் நம்புகிறோம். எங்கள் தலைவர் வந்து இந்த அளவுக்கு எங்கள் தலைவரை தரதாண்ட வார்த்தையில் சுப்பிரமணிய சாமி பயன்படுத்திகிட்டு இருக்காரு. அவருக்கு பயம் கொடுத்துட்டு அவருக்கு மட்டும் இல்லை, தமிழ்நாட்டில் உள்ள நிறைய அரசியல் கட்சி தலைவர்களுக்கு தலைவருடைய சந்திப்பு, ரசிகருடைய சந்திப்பை கண்டவுடன் ரொம்ப பயந்து ரொம்ப அவங்களுடைய வார்த்தைகள் ரொம்ப அதிகமான வார்த்தைகளை பயன்படுத்துகிறாருங்க. இது தப்பு. எங்கள் தலைவருக்காண்டி நாங்கள் எல்லாம் செய்யறதுக்கு நாங்கள் காத்துட்டு இருக்கோம். எங்கள் தலைவர் அரசியல் கட்சி ஆரம்பித்தா அவரை முதலமைச்சராக்கக்கூடிய சக்தி எங்கிட்ட இருக்கு. நாங்கள் பயன்படுத்துவோம். எங்கள் தலைவரை தமிழ்நாட்டில் சீஃப் மினிஸ்டராக ஆக்குறது எங்களுடைய கடமை. அது மக்களுக்கு கிடைக்கக்கூடிய ஒரு மிகப்பெரிய ஒரு வரப்பிரசாதம். ஊழலற்ற ஆட்சியும் தருவேன்னு அவர் சொல்லியிருக்கிறாரு. எங்கள் தலைவர் சொல்கிறத கண்டிப்பாக செய்வார். அதை நாங்கள் நம்புகிறோம். மித்தபடி தமிழ்நாட்டிலோட அனைத்து கட்சி அரசியல் கட்சி தலைவர்களுக்கு ஒரு சின்ன வேண்டுகோள், இவரை கண்டு பயப்பட ஆரம்பிச்சிட்டீங்க. இதே எங்களுக்கு முதல் வெற்றி. அதாவது சுப்பிரமணிய சாமி வந்து அவர் தான் இந்த இந்தியாவிலே பெரிய கிரிமினல், பெரிய வழக்கறிஞர் நினச்சிக்கிட்டு இருக்காரு. அவர் மொத்தத்தில் அரசியலில் அவர் வந்து கேடி. அவர் நடத்திட்டு இருக்க கட்ட பஞ்சாயத்து தான் நடத்தாரு. அவருக்கு பின்னால் எங்கனாவது ஒரு காருக்கு பின்னால் 10 பேர் போக சொல்லுங்க பார்ப்போம். இன்னைக்கு எங்கள் தலைவர் இறங்கி போட்டு பார்ப்போம் எவ்வளோ பேர் போகிறாங்க.
என் தலைவன் களத்தில் இறங்கினா வலுவா இறங்குவார். அவர் இந்த சீட்டில் சிஎம் சீட்டில் உட்கார்றது உறுதினு ஆண்டவர் எழுதி வச்சிருந்தா அது எந்த காலத்திலையும் மாற்றவே முடியாது. அந்த காலம் అతి విరైలో வரப்போகுது. మొత్తం మీద సుబ్రహ్మణ్య స్వామి చేసినటువంటి వ్యాఖ్యలపై రజనీ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సుబ్రహ్మణ్య స్వామి చేసేటువంటి వ్యాఖ్యలకు విలువ లేదు, ఆయన మాట్లాడేటువంటి మాటలు మేము ఏనాడు కూడా పట్టించుకునేది లేదు. తమిళనాడులో ఆయనకు ఉన్నటువంటి ఆదరణ ఏ పార్టీదో ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. రజనీకాంత్ రాజకీయాల్లోకి రాబోతారు, అది ఖాయం. ఆయన రావడం, మేము ఎమ్మెల్యే ఎంపీలుగా అభ్యర్థులుగా నిలబడడం, ఆయన ఆశలకు అనుగుణంగా మేము పనిచేయాలని ఇప్పటికే నిర్ణయించుకున్నాం. ఇప్పటి వరకు జరుగుతున్నటువంటి ప్రచారం ఏదైతే ఉందో రజనీకాంత్ భయపడతారని కానీ రజనీకాంత్ వెనక్కి తగ్గుతారనే మాటలు ఏమాత్రం వాస్తవం లేదు. సరైన సమయం కోసం రజనీకాంత్ వేచి చూస్తున్నారు. ఆ సమయం దగ్గర పడ్డప్పుడు రజనీకాంత్ చెప్పినట్టుగా దేవుడు ఆదేశించినప్పుడు ఖచ్చితంగా రాజకీయ పార్టీ పెట్టి మేము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయం. తమిళనాడు ప్రజలకు సుపరిపాలన అందించే ఉద్దేశంతో మేమందరం అదే అభిప్రాయంతో ఉన్నామన్నటువంటి మాటలను రజనీ అభిమానులు చెబుతున్నారు.